నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు నగర్ శివారులోని పెళ్లూరులో శ్రీ సరస్వతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా స్పోర్ట్స్ వీక్ 2025 కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఆవుల రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ఖోఖో, క్రికెట్, వాలీబాల్ గేమ్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్, డీన్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Ready to go. Also, కావాలని నిలబడతారు. మాస్టారు ఇట్లా ఒక ఇద్దరు. श्रीमान फ्लैग होस्टिंग शुरू करने के लिए अगेंस्ट ऑर्डर సరస్వతి 7th స్పోర్ట్స్ మెగా వీక్ జరుగుతుంది. ఇది ఎంతో ఘనంగా మామూలుగా వర్డ్స్లో ప్రపంచ స్థాయి ఒలింపిక్ గేమ్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతాయో ఆ విధంగా ఈరోజు మన గ్రౌండ్లో మన సరస్వతి విద్యార్థులు ఈ మెగా స్పోర్ట్స్ మీట్ని ప్రారంభించి ఎంతో దిగ్విజయం చేసే దిశలో మరి ప్రయాణిస్తున్నారు. ఈ గేమ్స్ ఇంతమంది దాదాపు 3000 మంది స్టూడెంట్స్ తోటి గేమ్స్ ప్రారంభించడం అనేది చాలా పెద్ద విషయము. నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా డేర్ ఉండాలి. గణేష్ సారు, శంకర్ సారు పిల్లలు కోరిక మేరకు గేమ్స్ జరపాలి అనే పట్టుదలతోటి ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేయడం అంటే ఎంత కష్టమంటే వీరితో పాటు 300 మెంబర్ స్టూడెంట్స్ 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాల్లో ఉండి మరి ఇంత దిగ్విజయం చేయడానికి ఈ ఏర్పాట్లు చేశారు. మరి స్పోర్ట్స్ పిల్లలకి తప్పనిసరి అవసరము. మేము చదువుకునేటప్పుడు స్కూల్స్లో వారానికి ఒక పీరియడ్ స్పోర్ట్స్కి ఇచ్చేవాళ్ళు. అది విద్యలో ఒక భాగము. మరి విద్యార్థులకి మానసికంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దోహదపడతాయి. అట్లానే స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఓటమిని ఓర్చుకోలేకపోతున్నారు. ఈ గేమ్స్ వల్ల గెలుపు ఓటములు
సహజమనేవి గమనిస్తారు. ఎందుకంటే ఈరోజు ఓడిపోతారు, రేపు గెలుస్తారు, మరలా ఓడిపోతారు, మరలా గెలుస్తారు. అంటే ఈ గేమ్స్ అనేవి ప్రతిరోజు జరుగుతుంటాయి కాబట్టి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈరోజు ఓడిపోయి రేపు గెలిచినప్పుడు ఈరోజు ఓటమిని మర్చిపోయి గెలుపు మీద ధీమా పెట్టేసి ప్రతిసారి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లానే గెలుపు ఓటములు మరి సహజంగా తీసుకునేటప్పుడు మరి వాళ్ళు కూడా ఒక విషయం గమనిస్తారు. అంటే ఎవరైనా సరే ప్రతిభ గలవారు గెలవాలి, మనకి ప్రతిభ లేదు కాబట్టి వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచారు అనే భావన విద్యార్థుల మనసులోకి రావాలి. వచ్చినప్పుడే మనకి సార్థకత చేకూరుతుంది. ఎప్పుడైనా ప్రతిభ గెలవాలని కోరుకోవాలి. అట్లానే మన గేమ్లో, మనం ఆడిన గేమ్లో ఏమి లోపం ఉంది అని గమనించుకొని ఆ లోపాన్ని సరిదిద్దుకున్నప్పుడు మరుసటి రోజు గెలవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మరి శారీరక మానసిక ఉల్లాసమే కాకుండా మరి ఇక్కడ ఒక టీం వర్క్కి ఉపయోగపడతారు. ఎవరైనా అందరికీ మరి సామర్థ్యాలు ఉంటాయి కానీ ఇండివిజువల్గా వాళ్ళు గెలవలేరు. అలాంటప్పుడు టీం వర్క్ అంటే ఒక టీములో ఉండి ఆ టీంలో ఆ గెలుపుని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది, ఇంకొక విద్యార్థికి ఇంకో దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి టీం వర్క్ మొత్తము కలిసి ఒక యూనిట్గా తయారయ్యి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని నిన్న జరిగిన లోపాన్ని ఇవాళ సరిదిద్దుకొని మళ్ళా గెలవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మెయిన్ మరి పిల్లల్లో ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మరి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయినప్పుడు కొన్ని విషయాలు మన పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మన ఫ్రెండ్కి చెప్పుకొని ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్ మనలో రేయింబౌలు కష్టపడి రూపాయి కూడబెట్టేసి మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారంటే మాలాగా మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లలు మాకంటే బాగుండాలి అని ఎప్పుడు మీ మేలు కోరుకునే పేరెంట్స్ వాళ్ళ కోరికను తీర్చవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. వాళ్ళు మీరు బాగుండాలని కోరుకున్నారంటే మరి వాళ్ళు మంచి కోరుకుంటున్నారంటే అది మీ మంచి కాబట్టి అది గమనించుకోవాలని స్టూడెంట్స్ నేను కోరుకుంటున్నాను. అట్లానే మళ్ళీ బాగా ఎదగాలి అని మరి నిత్యము కష్టపడే పేరెంట్స్ని మనం మోసం చేయకూడదు. మనం ఏదో ఒక తప్పు చేసి తప్పును సరిదిద్దుకోవడానికి మరొక తప్పు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు ఒక కథ వెళ్ళి ఆ తప్పును సరిదిద్దితే మీ కళ్ళు మీరు పొడుచుకున్న వాళ్ళు అవుతారు. అంటే మీ ఉన్నతిని కోరుకునే పేరెంట్స్నే మీరు మోసం చేస్తే మరి సమాజంలో మీరు ఏ విధంగా ఎదగలుగుతారు? మరి ఎన్ని కష్టాలకి మరి ఓర్చుకోవాల్సి వస్తే ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి పేరెంట్స్ని, గురువుని, అట్లానే మన పక్కన ఉండే మరి ఫ్రెండ్స్ని అందరినీ సోదరభావంతో చూసేసి ఎప్పుడైతే మీరు చదివి మంచి క్రమశిక్షణతో మరి బాగా ఎదగలుగుతారో అప్పుడు మంచి పౌరులుగా ఈ దేశానికి మీరు ఉపయోగపడతారని చెప్పేసి, మీరు ఆ స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఈ స్పోర్ట్స్ వల్ల మీరందరూ కూడా మానసిక మరి బాధలను తొలగించుకొని ఈ రోజు నుంచి అయినా కానీ నేను బాగా చదువుతాను అంటే అందరూ 100కు 100 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా 60% తెచ్చుకునే వాళ్ళు 65%, 90% తెచ్చుకునే వాళ్ళు 90%, 100% తెచ్చుకునే వాళ్ళు 100%. ఎవరి స్థాయిలో వాళ్ళు తగ్గకుండా మరి మీరు కష్టపడాలని చెప్పేసి మరి ఏ స్థాయి విద్య ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నో పథకాలు పెడుతున్నారు. మీకు ఎన్నో రకాల మరి ప్రోత్సాహాలు ఇస్తున్నాడు. మరి ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీరు చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మరి ఈ ఉద్యోగం వచ్చే అవకాశం వాళ్ళు కల్పిస్తారని చెప్పేసి, అట్లానే మనకి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే మరి దామచల జనార్దన్ గారు, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కానీ వాళ్ళు ఒక 1 వీక్ నుంచి మన టౌన్లో వాళ్ళు మరి
వాళ్ళ ప్రత్యేకమైన పనులు ఉండటం వల్ల వాళ్ళు మనకి ఈ స్పోర్ట్స్ మీట్కి రాలేకపోయారు. వచ్చుంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆశీస్సులు కూడా మీ అందరికీ అందజేసేవాళ్ళు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి అయినా కానీ మరి నేను బాగా చదువుకోవాలి, నేను మంచి స్థాయికి ఎదగాలి అని మన ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనే రెండు ఉంటాయి. కానీ చెడును వదిలేసి మంచి అనే దోవలో కానీ మీరు ప్రయాణం చేశారంటే ఖచ్చితంగా 100% మీకు న్యాయం జరుగుతుందని, మీరందరూ మీరు పెట్టుకున్న గోల్స్ని చేరాలని చెప్పేసి మరి దేవుని కోరుకుంటూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మీ గోల్స్ చేరి మీ పేరెంట్స్తో పాటు 10 మందికి ఉపయోగపడే స్థాయికి మీరందరూ ఎదగాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి విషయంలో కూడా మనకి సొంత బ్రదర్స్ లాగా మనకి సహకరిస్తున్న మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి ఎదగాలని దేవుడు కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా సురేష్ అన్న
టంగుటూరు సౌత్ బైపాస్ హైవే రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లియస్ బిలాల్ బిర్యానీ అండ్ బార్బిక్యూ బిర్యానీ రెస్టారెంట్ను నిర్వాహకులు షేక్ లియాఖత్ షౌకత్ ఖాదర్ వలి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 3 బ్రాంచులు ప్రారంభించి ప్రజల అభిరుచులకు అనుగుణంగా విజయవంతంగా కొనసాగిస్తూ 4వ బ్రాంచ్ టంగుటూరు సౌత్ బైపాస్ హైవే రోడ్లో నూతనంగా ప్రారంభించామని తెలిపారు. మా లియస్ బిలాల్ బిర్యానీ అండ్ బార్బిక్యూ రెస్టారెంట్లో అన్ని రకాల నాన్ వెజ్, వెజ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయని తెలిపారు. ఈ హైవేలో ఒంగోలు నుండి చెన్నై వరకు మా దగ్గర ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎక్కడా దొరకవని తెలిపారు. అలాగే ఫుడ్ సప్లై ఫాస్ట్గా ఉంటుందని, అందరికీ అందుబాటు ధరలో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. కార్యక్రమంలో ఇస్మాయిల్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇది మా 4వ బ్రాంచ్ టంగుటూరు హైవే మీద జునో బేకరీ దగ్గర మేము మొదలు పెడుతున్నాము. ఈరోజు మా అమ్మగారు నాన్నగారి చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేసుకున్నాము. బిలాల్ అభిమానులకి, మా శ్రేయోభిలాషులకి అందరినీ మేము కోరుకునేది ఏంటంటే, ఈ కొండేపి నియోజకవర్గం హైవే మీద దగ్గరగా మేము రావడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మాది సింగరాయకొండ కాబట్టి అందరూ మమ్మల్ని 4 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నారు. ఇదే విధంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. ఇదే ఆకాంక్షిస్తూ మీ దగ్గరికి వచ్చాము. మీకు మంచి క్వాలిటీతో పాటు రీజనబుల్ ప్రైస్లో బిర్యానీ ఇవ్వడానికి మేము మీ ముందుకు వచ్చాము.
కాబట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇండియన్, చైనీస్, తందూరు, కాంటినెంటల్, అరేబియన్ ప్రతి ఒక్కటి కూడా మేము మంచి క్వాలిటీతో పాటు స్టార్ కేటగిరీ లెవెల్లో మేము ఫుడ్ అందించడానికి మేము రెడీగా ఉన్నాము. మంచి సర్వీసు మీకు స్పీడ్గా ఇచ్చేదానికి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ హైవే మీద ఇటువంటి రెస్టారెంట్ మీకు ఎక్కడ దొరకదు, చెన్నై టు విజయవాడ వరకు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, మంచి క్వాలిటీతో పాటు స్పీడ్ సర్వీస్ మీకు ఇస్తాం, మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాము. కాబట్టి అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా మేము ఏ బిర్యానీ అయినా, అంటే దమ్ బిర్యానీ కానీ, ఫ్రై బిర్యానీ కానీ, బార్బిక్యూ బిర్యానీ కానీ, ఈ 3 ఐటమ్స్ మేము 99 రూపాయలకే ఇస్తున్నాం పార్సెల్. కాబట్టి మీరందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బార్బిక్యూ ఈ ఏరియాలో ఎక్కడా లేదు, అనూహ్యంగా తీసుకుని వచ్చాము. మంచి హెల్త్కి కూడా చాలా మంచిది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా కానీ, హైవే వాళ్ళకి కానీ మన దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ కామన్గా దొరుకుతుంది. అది మా దగ్గర కూడా ఉంటుంది, మేము దానికే ఫేమస్ యాక్చువల్లీ బిలాల్ అంటే. మేము ఇప్పుడు ఇక్కడ తందూరి బిర్యానీ అండ్ బార్బిక్యూ బిర్యానీ, ఇంకా అన్ని టైప్ బిర్యానీస్ మేము ఇక్కడ పెడుతున్నాము. మీకు ఒక మంచి అంటే డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మీకు దొరుకుతాయి. అరేబియన్ కానివ్వండి, ఇది కానివ్వండి, మీకు మంచి అవకాశం మేము తీసుకొని వచ్చాము. కాబట్టి మీరు అందరూ ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మీరు అడుగుతారు. ఇది మా మార్నింగ్ యాక్చువల్లీ మేము జునో వాళ్ళతో కలిసి కొలాబరేషన్ అయ్యి మేము ఇది పెడుతున్నాము. మాకు మార్నింగ్ 5 o'clock నుంచి టీ, కాఫీ ఇవి అవైలబుల్లో ఉంటాయి. దాని తర్వాత 7 నుంచి టిఫిన్స్ అవైలబుల్లో ఉంటుంది. లంచ్ 12 నుంచి 4 వరకు లంచ్ అవైలబుల్లో ఉంటుంది. రెస్టారెంట్ మాత్రం మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు మీకు అవైలబుల్లో ఉంటుంది ఫుడ్. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకోగలరు. బ్రేక్ఫాస్ట్ కూడా ప్యూర్ వెజిటేరియన్ కూడా దొరుకుతుంది, మీల్స్ కూడా ప్యూర్ వెజిటేరియన్ దొరుకుతుంది. రెస్టారెంట్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 దొరుకుతాయి. ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ మేము పెట్టేసాము. దీంట్లో క్యాటరింగ్ ఫెసిలిటీ ఉంది, ఇంకా చిన్న బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. చిన్న పార్టీస్ అవి చేసుకోవాల్సిన వాళ్ళు, బర్త్డే పార్టీస్ కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలరు. క్యాటరింగ్ కూడా మేము మీ డోర్ స్టెప్కి మేము క్యాటరింగ్ ఫుడ్ మేము కూడా అందిస్తాము. మీకు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి, మంచి క్వాలిటీతో పాటు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారం. మా పెద్దయిన జీకే గ్రూప్ వారి జునో బేకరీ వారి తరపు నుంచి వచ్చిన మన బిలాల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ మార్నింగ్ 8 నుంచి టిఫిన్స్, 9, 10 అలా 11 కంటిన్యూగా వచ్చేసి వెజ్ మీల్స్ సపరేట్గా ఉంటుంది. బిర్యానీసు, తండూరు ఐటమ్స్, బార్బిక్యూ అన్ని ఐటమ్స్ ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మాకు ఇదివరకు ఏదన్నా పార్సిల్ కానీ ఏదైనా ఫుడ్ తినాలంటే ఒంగోలు వెళ్ళాల్సి వచ్చేవాళ్ళం. ఆ సమస్య ఈ టంగుటూరు మండల ప్రజలకి తీరుతుంది. బార్బిక్యూ అనేది ఒంగోలు పోతే కానీ షవర్మా కానీ బార్బిక్యూ కానీ చిక్కేది కాదు. మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి, చాలా సంతోషం. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ అన్ని అందుబాటులో ఉంటాయి. దీనికి ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించి ఆనందింపజేయవలసిందిగా కోరుచున్నాను. ఒంగోలు కమ్మపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద వినాయక చవితి పండుగ నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మేళతాళాలతో నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కమ్మపాలెం కాలనీ వాసులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై నగరోత్సవంలో పాల్గొని డ్యాన్సులతో అదరగొట్టారు.
Exclusive. D. Site Teja. Site Teja. Site N. Type N. DJ Mani. Sri Manikanta songs. From Chinnamatlapudi.
న్యాయమైన కేసు పెడితే నిలవలేనుగా వేగం మిలిచి సూర్యుడు నిలవలేనుగా చిత్తుడే కదా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవ వేడుకల నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గద్దలగుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు ఈదిపల్లి దశరథ రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణనాథుని 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 21వ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే 11వ తారీఖు గురువారం సాయంత్రం 20 లక్షలకు పైగా కరెన్సీ నోట్లతో గణనాథుని అలంకరిస్తున్నట్టు తెలిపారు. కావున భక్తులు గమనించి గణనాథుని దర్శించుకొని గణనాథుని కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారుగా 3000 మందికి పైగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓం శ్రీ హరిపారాయణ భక్త బృందం మరియు ఆగరం సుబ్బారావు, ఓగిరాల సాయి చైతన్య, చీదెళ్ల లక్ష్మణ్, పొన్నపోల శివ, ఆరిగ రమేష్, పాదర్తి సంజయ్, బేతిరెడ్డి సాయి, మోటుపల్లి అంకబాబు, చెంగల్శెట్టి చరణ్, భీమవరపు రాజేష్, పొదిలి శంకర్, కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं सत्तासि त्वमेव केवलं भक्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षात्मासि नित्यं हृदं भस्मि सत्यं भस्मि अवद्ब्रह्मा अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अपानोजानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात्
भवतोध्वात्मात् अपाधरात्मात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं గద్దలగుంటపాలెం రాజా పనగల రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 35 సంవత్సరాలుగా గణపతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది 35వ సంవత్సరం. ఈ గణపతి ఉత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 3,000 మంది భక్తులకు పైగా పాల్గొన్నారు. సంతోషకరమైన విషయం. ఎల్లుండు 25 లక్షల కొత్త కరెన్సీ నోట్లతోటి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. ఆఖరి రోజున 13వ తారీఖున చిన్నారులందరూ కూడా విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరం పరీక్ష అట్టలు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు 13వ తారీఖున చిన్నారులందరికీ కూడా పరీక్ష అట్టలు పెన్నులు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. 14వ తారీఖుతో స్వామివారి ఉత్సవ కార్యక్రమాలను ముగించడం జరుగుతుంది. జై ఆంజనేయ. గుంటపాలెం రాజా పానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 35 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. మా ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారు, ఇక్కడ కమిటీ వారు, ఇక్కడ హనుమాన్ యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాం. స్వామివారు ఇక్కడ 21 రోజు ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా మేము 21 రోజు ఉంచి 21వ రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి అన్నప్రసాద భోజనం 4,000 మందికి ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా స్వామివారి ప్రసాదం స్వీకరించారు. గురువారం రోజున స్వామివారికి 20 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతోటి లక్ష్మీ గణపతిగా మనందరికి కూడా ఎంతో వైభవంగా దర్శనమిస్తాడు. కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ అలంకారం కూడా మా ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారిచే చేయించబడేటువంటి అలంకారాన్ని కూడా అందరూ వీక్షించాలని మనసారా కోరుకుంటున్నాను. చివరి రోజు చిన్నారులకి 700 మంది చిన్నారులకి పరీక్ష అట్టలు, పెన్నులు, పుస్తకాలు ప్రతి సంవత్సరం కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ సంవత్సరం గణేష్ మహారాజ్కి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకని మేము లాస్ట్ రోజున ఈ 700 మంది పిల్లలకు కూడా పరీక్ష అట్టలు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసి లాస్ట్ రోజు నిమజ్జన కార్యక్రమం. ఈ నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి రక్షించి కాపాడాలని ఆ గణేష్ మహారాజును కోరుకుంటూ సెలవు తీసుకు. ఓం శ్రీహరి గణేష్ మహారాజ్కి జై. బోలో గణేష్ మహారాజ్కి జై. బోలో గణేష్ మహారాజ్కి. ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం అత్యాధునిక ఎక్మో చికిత్స ద్వారా ఖమ్మం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడి ప్రాణాలను రక్షించింది. ఈ సందర్భంగా ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నల్లూరి నితిన్ మాట్లాడుతూ మార్కాపురంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ను స్థానిక వైద్యుల సూచన మేరకు ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు తరలించగా ఆయన గుండె, కిడ్నీతో పాటు ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించామని తెలిపారు. వెంటిలేషన్పై ఉంచి వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎక్మో పద్ధతిని అనుసరించి చికిత్స అందించగా రోగి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన వివరించారు. డాక్టర్ ఎం వంశీకృష్ణ, డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ జహీర్ సుల్తాన్లతో కూడిన వైద్య బృందం రాత్రి మగళ్ళు పేషెంట్ను పర్యవేక్షించి రాష్ట్రంలో లభించని ప్రత్యేక ఔషధాలను కూడా సమకూర్చి విజయవంతంగా చికిత్స అందించారని తెలిపారు. తరువాత పేషెంట్ ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా పేషెంట్ కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఆధునిక ఎక్మో చికిత్సను ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ విజయవంతంగా అమలు చేయడం గర్వకారణమని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నితిన్ నల్లూరి. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు హాస్పిటల్స్కి సిఇఓగా చేస్తున్నానండి. ముందుగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీ అందరితో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతా మీ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రజలకి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది నాకు ఎంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉందండి.
ఎందుకంటే ఇప్పుడు ఎక్మో గురించి మీరు వినే ఉంటారు. పర్సనల్గా ఎక్మో మొదటిసారి విందంటే 2016లో అప్పుడు తమిళనాడు సీఎం స్వర్గీయ జయలలిత గారికి ఎక్మో ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు అది మొదటిసారి నేను తెలుసుకున్నది. మళ్ళీ 2020లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఎక్మో పెట్టారు అనేది అప్పుడు మళ్ళీ విన్నాను. ఆ తర్వాత కోవిడ్ సమయంలో హైదరాబాద్లో, చెన్నైలో, ముంబైలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్మో అందిస్తున్నారు అనే న్యూస్ వినేవాళ్ళం, కానీ దాని గురించి డాక్టర్గా నాకు కూడా అంత అవగాహన ఉండేది. అట్లాంటిది 2025లో మన ఒంగోలు నగరంలో ఖమ్మంకి చెందిన ఒక యువకుడికి ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి. సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపీస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా వాసికి సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి. సో జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ కాదండి. ఎక్మో అనేది చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్. చాలా హర్డల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. చాలా ఇష్యూస్ని డీల్ చేసి కొత్త విధానాల్లో ఎట్లా డీల్ చేయొచ్చు అని చేయటం జరిగింది. సో మొత్తం టీమ్ వర్క్గా చేశారు. ఇప్పుడు నాతో పాటు డాక్టర్ సందీప్ గారు కార్డియాలజిస్ట్ ఉన్నారు, వంశీకృష్ణ గారు మా మెడికల్ సూపరింటెండెంట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ జహంగీర్ గారు పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తు స్పెషలిస్ట్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నెఫ్రాలజిస్ట్. ఇట్లా మల్టీ డిసిప్లినరీ టీం అందరూ కలిసి చాలా కృషి చేసి ఫ్రమ్ డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లే ఇది సాధ్యం అవ్వగలిగిందండి. సో ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన ఊర్లో పొందగలుగుతున్నాం అనేది మీకు తెలియజేస్తూ మీ ద్వారా మన జిల్లా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఎట్లా జరిగింది, ఎలా వచ్చారు, ఏం జరిగింది అనేది వంశీ గారు డాక్టర్స్ మీకు వివరిస్తారండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను ఆస్టర్ రమేష్ ఒంగోలు హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్ని మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఒక జూలై 1 ఆ ప్రాంతంలో ఖమ్మంకు చెందిన ఒక 27 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ అని మన హాస్పిటల్కి అకస్మాత్తుగా వర్క్ చేసుకుంటున్నాడు. సడన్గా ఊపిరి పీల్చుకోవడం కష్టమై తీవ్రమైన ఆయాసంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొని రావడం జరిగింది. ఆ టైంలో అనుకోకుండా ఆయనకి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అంటే రక్తనాళాల్లో గడ్డ కట్టేటటువంటి ప్రమాదం ఉండి దానివల్ల హార్ట్కి ఊపిరితిత్తులకు మధ్యలో రక్తం బ్లాక్ అయిపోయి కంప్లీట్గా హార్ట్ ఊపిరితిత్తులు పనిచేయటం ఆగిపోయింది. ఆ టైంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి అత్యంత కష్టంతో ప్రాణాన్ని అయితే నిలపగలిగారు. తర్వాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఆ రక్తం యొక్క బ్లాక్ని కరిగించడం జరిగింది. కొన్ని రోజులకి ఆయన ఇంప్రూవ్ అయ్యారు, కానీ ఈ యొక్క ప్రమాద తీవ్రత వలన కిడ్నీ పనితీరు కంప్లీట్గా యూరిన్ రావటం ఆగిపోయింది. సో డయాలసిస్ తోటి ఆయన వార్డుకి కూడా మార్చడం జరిగింది. మళ్ళీ లంగ్స్కి బ్లడ్ సరిగా అందక ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లోనే వార్డు నుంచి ఐసీయూకి రావటం, ఐసీయూ తోటి కొన్ని రోజులు ట్రీట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ యొక్క సమయంలోనే ఆల్మోస్ట్ మనం ఇంకా రికవర్ కాడేమో అనే పరిస్థితి, హార్ట్ యొక్క పనితీరు కానీ ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీ పనితీరు ఇంకా రికవర్ కాడు అనే పరిస్థితికి వెళ్ళింది. ఆ టైంలో మన హాస్పిటల్లో ఎక్మో సర్వీసెస్ అందించేదానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంది. కానీ ఈ ఎక్మో సర్వీసెస్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ, మెడ్రాస్ కానీ, బాంబే, ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో, ఇప్పుడే విజయవాడ లాంటి నగరాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. అలానే ఈ ఎక్మో సర్వీసెస్ ఓన్లీ దాని యొక్క ఖర్చు కానీ దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ అంత ఒక డాక్టరు దానికి గురించి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు. టీమ్ ఐసీయూలో ఉండే డాక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ టీము స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. అట్లాంటి టైంలో ప్రాణాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి. చాలా చిన్న వయసు, ఇతనికి 28 సంవత్సరాల వయసు. ఈ
అని అంటే ఈ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎక్మో సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే పేషెంట్ యొక్క బంధువులు దానికి అంగీకరించారు. ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 10-15 రోజులు ఈ ఎక్మోతోటే ఆయన ట్రీట్ చేయడం జరిగింది. ఎక్మో అంటే ఏంటంటే ఊపిరితిత్తులు, హార్ట్ పనిచేయటం కంప్లీట్గా ఆగిపోయిన టైంలో కానీ రికవర్ అయ్యిద్ది అనే ఆశ ఉన్నప్పుడు, రికవర్ అయ్యే అవకాశం ఉంది కానీ కొన్ని రోజులు ఊపిరితిత్తులు, హార్ట్ యొక్క పనితీరుని మనం ప్రాణాన్ని నిలబెట్టగలము అనేటప్పుడు ఈ మెషిన్, ఆ మెషిన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ఒంట్లో నుంచి బయటికి తీసుకొని ఆక్సిజన్, ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఆ మెషినే చేస్తుంది. అలానే హార్ట్ ఏమైతే పని చేస్తుందో ఆ పనిని కూడా ఈ మెషినే చేసి మళ్ళీ ఆ ఆక్సిజన్ తోటి కూడుకున్నటువంటి రక్తాన్ని ఒంట్లోకి, మన బాడీలోకి పంపిస్తుంది. ఇది చాలా కాంప్లికేషన్స్ తోటి కూడుకున్న ప్రక్రియ. ఇప్పటి వరకు మన జిల్లాలో ఇటువంటి హాస్పిటల్లో జరగలేదు. మన జిల్లాలోనే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రకాశం జిల్లాలో కానీ, నెల్లూరులో కానీ, తిరుపతి, అనంతపూర్, చిత్తూరు, కర్నూలు ఇటువంటి ఏ ప్రాంతంలో జరగలేదు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ చికిత్స అందుబాటులో ఉంది. విజయవాడలో చిన్న పిల్లలకు మాత్రమే సౌకర్యంగా, అంటే పసిపిల్లలకు మాత్రమే ఇస్తున్నారు. ఇటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ యొక్క ఇచ్చే సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15 యూనిట్స్ రక్తం ఇవ్వాల్సి వచ్చింది. చాలా ఖరీదైన మందులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒక 2 నెలలు కంప్లీట్గా వైద్యం చేసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడిగా ఈ చంద్రశేఖర్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా మాట్లాడుకుంటే మన లాంటి ప్రాంతాలు, ఇటువంటి చిన్న పట్టణాలు, నగరాల్లో ఇటువంటి సౌకర్యం ఈరోజు భారతదేశంలో ఏ ఊర్లోనూ లేదు. కలకటా, చెన్నై, లేకపోతే ఢిల్లీ, మెడ్రాస్, ఢిల్లీ కానీ, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాంటి ఇప్పుడిప్పుడే విజయవాడ ఇటువంటి సిటీస్కి వస్తున్నాయి సౌకర్యాలు. అయితే ఇది చాలా గర్వకారణం మన ప్రాంతానికి. గత 15 సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా మాకందరికీ ఒక కళ, వాస్తవంగా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఊపిరితిత్తులు, హార్ట్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొంత టైం కావాలి. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక సిస్టమ్ మనం స్టార్ట్ చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటా ఉన్నాము. మా వైద్య బృందం తీవ్రంగా శ్రమించారు, చాలా ట్రైన్ అప్ అయ్యారు, స్టాఫ్ అందరినీ ట్రైనింగ్ చేశాము. ఇది చాలా సంతోషకరమైన సమయం. ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగాము. అలానే మన ప్రాంతంలో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం సర్వీస్ ఇవ్వగలిగే వాళ్ళం. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సర్వీస్ సిటీస్లో తీసుకునే దానికి అయ్యే దాంట్లో 3వ వంతు ఖర్చుతోటే మనం ప్రమోట్ చేయగలిగాము ఈ సర్వీస్ని. దాన్ని మీ ద్వారా, అంటే పాత్రికేయ మిత్రుల ద్వారా మన ప్రాంత ప్రజలందరికీ తెలియచేద్దాము ఈ సంతోషకరమైన విషయాన్ని. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అసలు ఏ ప్రాబ్లం తోటి వచ్చారు, ఇనీషియల్గా ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ముందు ఆయన ప్రాణాన్ని నిలబెట్టగలిగారు ఎక్మో సర్వీస్ పెట్టడానికి ముందు అనే విషయాన్ని డాక్టర్ సందీప్, కార్డియాలజిస్టు, ఆయన నేతృత్వంలోనే ఈ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ మొత్తం జరిగింది. అలానే సహాయకరంగా మాకు ఐసీయూ ట్రీట్మెంట్కి హెల్ప్ చేయడానికి డాక్టర్ జహంగీర్ గారు, ఊపిరితిత్తులు. మరి ఈ పేషెంట్ యొక్క కిడ్నీస్ కంప్లీట్గా పనిచేయటం ఆగిపోయినా కూడా మళ్ళీ అత్యద్భుతమైన, అత్యంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి నెఫ్రాలజీ, కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీధర్ గారు వివరిస్తారు. ముందుగా డాక్టర్ సందీప్, కార్డియాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. నేను గత 4 సంవత్సరాలుగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుండె వైద్య నిపుణులుగా పనిచేసేసి మా యొక్క ప్రాంతం పొదిలి అనగా దగ్గరగా ఉంటుందని చెప్పేసి నేను ఈ హాస్పిటల్ గత 3 నెలలుగా వచ్చి ఉన్నాను. సో చంద్రశేఖర్ అనే పేషెంట్, ఇది నాకు 3వ కేసు. సో ప్రీవియస్గా గుంటూరులో 2 కేసెస్ ఎక్మో ద్వారా రికవరీ చేయడం జరిగింది. సో చంద్రశేఖర్ అనే పేషెంట్ క్యాజువాలిటీకి వచ్చినప్పుడు మ్యాసివ్ పల్మరీ థ్రాంబోఎంబోలిజం, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో శ్వాస అందే రక్తనాళాల దగ్గర క్రిటికల్ బ్లాక్స్ అనేవి అవ్వడం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళారనమాట. వచ్చినప్పుడు బీపీ 60-50, ఆక్సిజన్ రేటు 56% అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమ్మీడియట్గా ఇంటిబేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సిటీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది
ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయింది, థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది. పేషెంట్ వచ్చిన తర్వాత వెంటిలేట్ చేసిన తర్వాత 2 days వరకు అన్కాన్షియస్గా ఉన్నారు. బ్రెయిన్ పనితీరు ఎట్లా ఉందో కూడా తెలియదు. సో 2 daysకి కంప్లీట్గా రికవర్ అయ్యారు. కానీ రీనల్ పరంగా, కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది. డయాలసిస్కి సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ వంశీకృష్ణ గారు సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిస్పెన్సరీ టీమ్ ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ రికవరీ అయితే చేయగలిగాము. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ అతి తక్కువ కాస్ట్లో ఈ సెంటర్స్లో చేయడం అనేది నాకరంగా ఉంది. సో నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కిడ్నీ డాక్టర్గా మన సంఘమిత్ర ఉన్నప్పటి నుంచి ఇప్పుడు యాస్టర్ రమేష్ అయింది. సో ఈ హాస్పిటల్లో గత 12 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను. అండ్ ఈ ఎక్మో మనం ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం విజయవంతంగా కంప్లీట్ చేయటం, పేషెంట్ కూడా సేఫ్గా బయటికి రావటం చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఒక ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ యూజువల్గా Tier 2 సిటీస్లో ట్రై చేయటం కూడా పెద్ద విశేషం అనే చెప్పాలి. ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ అనే కాదు, మిషన్ అనే కాదు, దానికి కావాల్సిన సపోర్ట్ టీమ్ కానీ ప్లస్ మెయిన్ చేయించుకునే దానికి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఛాన్స్ అనేది అది ఎటు తిరుగుతుంది, 4 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట ఇది. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ప్రౌడ్ దిస్ వన్ మోర్ మైల్ స్టోన్ మాకు. ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన హాస్పిటల్లోనే. సో దట్స్ మై ఫస్ట్ అచీవ్మెంట్. అండ్ సెకండ్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు ఎక్మో జరగటం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం, ఫస్ట్ ఎక్మో కేస్ అండ్ ఫస్ట్ సక్సెస్, 100% సక్సెస్. అండ్ ఈవెన్ అవర్ ట్రాన్స్ప్లాంట్స్ 100% సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. సో ఇదంతా కూడా ఇది ఒక టీమ్ వర్క్, మన హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్తోనే అండ్ అలాంగ్ విత్ దట్ పేషెంట్ కాన్ఫిడెన్స్ మా మీద, మన స్కిల్ లెవెల్స్ మీద, వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, వాళ్ళు మనకి ఇచ్చిన ఏమంటారు దాన్ని, వాట్ ఈస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు అండ్ నమస్కారాలు. నేను డాక్టర్ జహాంగీర్ సుల్తాన్. నేను మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఊపిరితిత్తులు స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. నాకు కాల్ వచ్చినప్పుడు మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కాల్ వచ్చింది, ఇలా ఒక పేషెంట్ ఎక్మోలో పెట్టున్నారు అండ్ అన్ని మనం ఏమేమైతే మనకి సార్ ఎలా అయితే చెప్పారో అంత ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. కానీ ఎక్మోలో ఉన్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో రక్తం పారడం మొదలైంది. అక్కడ రక్తం పారి అక్కడ గడ్డలుగా ఫామ్ అయిపోయి ఉండింది ఊపిరితిత్తుల్లో రక్తం అంతా. సో దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేయకపోతే ఊపిరితిత్తుల రికవరీ అనేది ఇంకా కొంచెం డిలే అవ్వడం కానీ కష్టం కానీ అయ్యేది. సో అలాంటప్పుడు మనం ఒక హై అండ్ బ్రాంకోస్కోపీ, వీడియో బ్రాంకోస్కోపీ, మనం అదంతా వీడియో బ్రాంకోస్కోపీ ద్వారా వీడియో రికార్డింగ్ పెట్టుకొని మనం లోపల నుంచి ఆ కళ్ళని అండ్ ప్లస్ ఆ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయితే బ్లీడ్ అవుతుందో ఊపిరితిత్తుల్లో ఆ బ్లీడింగ్ అంతా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ ఎక్కడెక్కడైతే మనకి ఆ బ్లీడ్ ఫామ్ అయ్యి అది మనం ఎలాగైతే రక్తపు గడ్డలు ఫామ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ మనం మెల్లిమెల్లిగా స్లోగా అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes వి డిడ్ ద ప్రొసీజర్. సో అలా మొత్తం మన క్రిటికల్ టీమ్ సపోర్ట్ వల్ల మనం ఆ పేషెంట్ని ఆ గడ్డలను లాగేసాక మనకి వెంటిలేట్ అనేది ఊపిరితిత్తులు వెంటిలేషన్ అనేది పెరగడం మొదలైంది. దాని తర్వాత రికవరీ కూడా కొంచెం ఎర్లీగా తయారైంది. సో నా వంతు మనం ఏమైతే పేషెంట్కి the best we could do, we did it, and I'm very happy to be associated with our hospital and for all the support given by our hospital. And I'm very happy that అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఫస్ట్ టైం ఒక పేషెంట్ని మనం ఎక్మోలో చూడడము అండ్ పేషెంట్కి బయటికి రావడం అండ్ దెన్ అది కూడా మన ఒంగోలు లాంటి సిటీలో పేషెంట్ అనే అతను బయటకు వచ్చారు ఎక్మో నుంచి అంటే దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ చాలా హ్యాపీ న్యూస్ అది. అండ్ నేను ఆ పేషెంట్ అసోసియేట్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా రికవర్ అవుతారని మనం చెప్పలేము. రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా ఎవ్వరూ ఇంతవరకు కూడా ఒంగోలు లాంటి ప్రదేశాల్లో, మనం లాంటి ప్రాంతాల్లో ఎక్కువ సర్వీసెస్ పెడతా ఉంటే
ధైర్యం చేయలేకపోయారు. ఆ ధైర్యం చేయనందువల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ చంద్రశేఖర్ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది, దీని అవకాశం మాత్రం ఉంది, మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పినప్పుడు దీనికి ఎంత ఖర్చు అవ్వచ్చు, ఎన్ని రోజులు పట్టచ్చు అనే దానికి యాక్చువల్గా డాక్టర్స్ ఎవ్వరూ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాం. ఆ రోజు ఎన్ని రోజులు పట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఎంత ఖరీదైనటువంటి వైద్యము, ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వాడాల్సి వస్తుందో చెప్పలేము. వాళ్ళు హాస్పిటల్ మీద ఖచ్చితంగా రికవర్ అవుతారు, మా తమ్ముడు రికవర్ అవుతాడు, మీరు మీ ప్రయత్నం చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇటువంటి ఇది చాలా అరుదు. అందువల్ల ఈ విషయంలో ఈ పేషెంట్ రికవరీలో డాక్టర్స్గా మనం ఎంత ప్రయత్నం చేశాము, హాస్పిటల్ ఎంతటి సపోర్ట్ ఉంది, ఎంత ఎక్విప్మెంట్ ఉంది, స్టాఫ్ ఎంత ట్రైన్ ఉన్నా, అలానే పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నమ్మకం కూడా. ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. కొద్ది రోజులకి ఉన్నట్టుండి ఊపి తీసుకోవడం కష్టమై పడిపోయాను. ఆ తర్వాత హాస్పిటల్కి ఎట్టు వచ్చినా కూడా గుర్తులేదు. తర్వాత డాక్టర్లందరూ నా కోసం చాలా కష్టపడి ఏ ట్రీట్మెంట్ చేయాలో అన్ని ట్రీట్మెంట్లు చేసి నన్ను కాపాడారు. మా కుటుంబ సభ్యులు కూడా నా కోసం చాలా పోరాడారు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది, రికవర్ అవుతున్నాను. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆఫ్. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ లేరు. ఇనీషియల్గా నా పేరు భారతి, మాది ఖమ్మం. పేషెంట్ నా బ్రదరు. జూన్ 23 నైట్ మామూలుగా ఇంట్లో ఉండగానే అది ఇంకా బయట ఫ్రెండ్స్ పిలిస్తే వాళ్ళను కలవనికి దిగుతూనే ఊపిరాడకుండా పడిపోయాడు. అక్కడ నుంచి మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ లేదు, ఊపిరాడట్లేదు, ఆక్సిజన్ చాలా పడిపోయింది, మీరు ఎమర్జెన్సీగా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడు గుంటూరు వెళ్ళాలా, ఒంగోలు వెళ్ళాలా అని, ఒంగోలు అయితే మనకు దగ్గరగా ఉంటుందని ఒంగోలు తీసుకొని వచ్చారు. వెంటనే ఎమర్జెన్సీకి వచ్చినప్పుడే కార్డియాక్ అరెస్ట్ అయింది. సిపిఆర్ చేసి సర్వైవ్ చేశారు సార్ వాళ్ళు. లో బీపీతో రావడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయిందమ్మా, డయాలసిస్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. సరే సార్ స్టార్ట్ చేయండి అని చెప్పాము. ఒక 2 డేస్కి నార్మల్గా స్టేజ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత బాగున్నాడు అని వార్డుకు షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది చాలా అని అంటే ఎమ్మడే మళ్ళీ ఎమర్జెన్సీగా ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ఒక 1 డే తర్వాతనే పూర్తిగా లంగ్స్ 2 ఇన్ఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ తీసుకెళ్ళాడు. ఒక 3 డేస్ తర్వాత మొత్తము లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యాయి, ఒకసారి ప్రోన్ వెంటిలేషన్ చేసి చూద్దామమ్మా అని చెప్పారు సందీప్ సార్. సరే అని ఒక 6-7 టైమ్స్ అలా చేసిన తర్వాత కూడా ఏమీ రికవరీ లేదమ్మా, చాలా ఇన్ఫెక్ట్ అయ్యాయి, మీకు ఒక ఛాన్స్ ఉంది ఎక్మో అనేది అని సార్ గారే చెప్పారు. ఈ విషయంలో సందీప్ సార్ చెప్పకుంటే మాకు ఏం తెలిసేది కాదు. సార్ చెప్పడం వల్ల ఎక్మో ఇట్లా ఉంటుందమ్మా ప్రొసీజర్ అని సార్ మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ ఏమైతే అదైంది, అది ఉంది కదా ఛాన్స్, పెట్టండి సార్ మా తమ్ముడిని ఎలా అయినా మాకు సర్వైవ్ చేసి ఇవ్వండి అని చెప్పి సార్ అలాగనే
స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత హోల్ హాస్పిటల్ అంతా మా తమ్ముడి మీద చాలా కేర్ పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చి ప్రతి విషయంలో ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో అన్ని తగ్గిస్తూనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. పెద్ద సార్ నుంచి మొత్తం హోల్ టీము, నర్సింగ్ మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మా తమ్ముడిని సర్వైవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.